అటు ఆంధ్ర లీడర్లు ఇటు తెలంగాణ లీడర్లు ఎవరు ఎన్నన్నా గవర్నర్ సార్ అయితే నోట్లకెళ్ళి మాట బయటికి చెప్తలేడులా. ఇగో నిన్న హైదరాబాద్లో ఒకసారి కూడా చాలా గరం గరం మీద గవర్నర్ సార్కి సూటి పెట్టి క్వశ్చన్లు అడిగిండు. మరి ఆయన గవర్నర్ సార్ని ఏం క్వశ్చన్లు అడిగిండు? మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించడము దీనికి చట్టబద్ధత ఉన్నదా, రాజ్యాంగం దీనికి అనుమతిస్తుందా, గవర్నర్ గారు ఇందులో పోషించిన పాత్ర ఏంటి? మీరు చదువుకున్న వ్యక్తి కదా, తెరాసాకు ముద్దైనటువంటి ఈ గవర్నర్ మాకు మాత్రం వద్దు అంటే ఈయన గుళ్ళు చూసేందుకు ఈయన గవర్నర్ చేసిండ్రా? సెక్షన్ 8 ముచ్చట ఎంత మీదికస్తా అంటే అంత లోతుగా నరసింహం సార్ కుర్చీకి ఇరకాటమైతున్నది. చాలా దినాల కాన్నుంచి చాలా మంది గవర్నర్ గిరి చక్కగా చేస్తలేడు అని నరసింహం సార్ని అదోటి ఇదోటి అన్నారు కదా. కాంగ్రెస్ పార్టీలకెళ్ళి ఇంకో పెద్ద మనిషి మర్రి శశిధర్ రెడ్డి సార్ అయితే తాకకుంటనే నరసింహం సార్కు సురుకు పెట్టినంత పని చేసిండు. చట్టం తప్పుకోకుండా కావాలగాసే మనిషివి. గా తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటైనను ఎట్లా మంత్రిగా ప్రమాణం చేపిస్తావు అని సూటి వెట్టి ఉత్తరం రాసిండు. గవర్నర్ గారు ఈ దిశలో చొరవ చూపకపోతే ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి విషయంలో విఫలమైనాడనేటువంటి. నేను ఇజ్జత్ గల్ల ఇంట్లో పుట్టిన మనిషిని కాబట్టి ఎక్కువ తిట్టలేక మర్యాద ఇచ్చి చెప్తున్నా ఇనమన్నాడు. ఇదివరకు గిట్లనే చేసిన గవర్నర్ల మీద పెద్ద కోర్టోళ్ళు సుత్తెగొట్టింది తెలియదా? పెద్ద కోర్టుకు పోయి గాలతోనే చెప్పాల్సి వస్తుంది అని గవర్నర్ సార్కి అర్థమయ్యే భాషల ఉత్తరం రాసి కాక ఉట్టించిండు మర్రి శశిధర్ రెడ్డి సారు.